నమస్తే, వెల్కమ్ టు రాకీ న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పిడుగురాల మనీషా ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్. టీడీపీ వేధింపుల వల్లే ఆత్మహత్య చేసుకుందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వీడియో రిలీజ్. ఆదివాసీ పోరాటాలకు సంఘీభావంగా కరపత్రం ఆవిష్కరించిన పీడీఎం సభ్యులు. సెప్టెంబర్ 1న నెల్లూరులో దక్షిణ కోస్తా సదస్సు. 10వ రాష్ట్ర స్థాయి సీనియర్ స్విమ్మింగ్ పోటీల్లో ఎస్ఎస్ఎన్ కళాశాల విద్యార్థి జగదీష్కు 3 స్వర్ణం, 2 రజత పథకాలు. సెప్టెంబర్ 2న గురజాల్లో మెగా రక్తదాన శిబిరం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు. గుంటూరు జిల్లా కలెక్టర్ ఎదురుగా. సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలి. పెదకూరపాడు వైద్యురాలు డాక్టర్ విద్య. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వన మహోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారని నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు అన్నారు. నర్సరావుపేట మండలం కాకాని గ్రామం వద్ద గల జేఎన్టీయూ క్యాంపస్లో ముఖ్యమంత్రి పర్యటన సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రాము, పార్టీ నేతలు కడియాల రమేష్, జేఎన్టీయూ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు తదితరులు పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించిన దృష్ట్యా నర్సరావుపేటలో కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అరవింద్ బాబు అన్నారు. నా సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి రావడం జరుగుతుంది. పల్నాడు జిల్లా కోటప్పకొండ పుణ్యక్షేత్రంకి దగ్గరగా ఉన్న జేఎన్టీయూ కాలేజీకి వస్తున్నందుకు పల్నాడు ప్రజలు చాలా ఆనందంతో ఉన్నారు. అలానే ఈ ప్రోగ్రాంను కూడా అందరూ ప్రతి ఒక్క మొక్కని వాళ్ళు కూడా స్వచ్ఛందంగా నాటితే వనం మనం అనే కార్యక్రమం జయప్రదం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడ 2016లో ఈ కాలేజీకి శంకుస్థాపన చేశారండి. మళ్ళీ ఆయన ఇదే క్యాంపస్కి వస్తున్నందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని పార్టీలతో సంబంధం లేకుండా ఈ ప్రాంత ప్రజలందరూ, ఈ కాలేజీ ప్రాంతందండి, ప్రజలందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని, గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుల్ని అభినందిస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నందుకు జేఎన్టీయూ నుంచి కూడా మా అధికారులందరూ ఆ రోజు రావడం జరుగుతుందండి. 30వ తారీఖు పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేట నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు మరియు ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ మరియు అటవీ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో వన మహోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేయడం పల్నాడు ప్రజలందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం. ప్రకృతి మనిషికి ఎంత ఇస్తుందో అంతులేని సంపద ఇస్తుంది. మనం ఒక మొక్క నాటితే అది మనకు ఒక ఆస్తి సమకూర్చుంటే భావితరాలకి. ఇటువంటి సిద్ధాంతంతో పవన్ కళ్యాణ్ గారు వన మహోత్సవం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, దానికి ఇక్కడికి చంద్రబాబు నాయుడు గారు రావటం చాలా పల్నాడు ప్రజలందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు. మరి ఇవాళ రేపు 30వ తేదీన మన ప్రీతమ నేత ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని జేఎన్టీయూ కాలేజీలో 30వ తేదీ ఉదయం 10:30కు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమాన్ని అధికారికంగా చేపట్టడం ద్వారా మరి ఎస్పీ గారు కానీ, కలెక్టర్ గారు, అదేవిధంగా అధికారులు మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని హాజరవుతున్నారు. ముఖ్యంగా జేఎన్టీ కాలేజీలో ప్రిన్సిపల్ గారు, అదేవిధంగా డిఎఫ్ఓ గారు ఇద్దరు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా ఆర్డీఓ గారు, మరి డిఎస్పీ గారు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని హాజరయ్యి మరి ఇక్కడ ఏర్పాట్లన్నీ చక్కగా చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము మరి అందరూ కూడా, ప్రతి వ్యక్తి కూడా ఒక మొక్క నాటాలి, వృక్షో రక్షిత అనే కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి వ్యక్తి కూడా వృక్షాలని పరిరక్షించాలి, వనాలని కాపాడుకోవాలి. ఈ వన మహోత్సవంలో మనం అందరం కూడా మరి ఎక్కువగా చెట్లు నాటి మరి ప్రతి చోట కూడా వర్షాలు బాగా పడేటట్టు పర్యావరణాన్ని పరీక్షించే బాధ్యత మనం చేపట్టాలనే కార్యక్రమాన్ని అనాదిగా మనం తీసుకుంటున్నాము. మరి ఈ సంవత్సరం మరి ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో మరి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం కూడా మనకి మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి పార్టీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారిగా ఈ కార్యక్రమానికి రావటం మనకు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యత మరి ప్రజలందరిది కాబట్టి అందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుకు రావాలని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమం ఉదయం 10:30కు 30వ తేదీన అందరూ కూడా హాజరవ్వాలని కోరుకుంటూ ఉన్నాం. పిడుగురాల మనీషా ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. తన రేషన్ షాపు విషయంలో టీడీపీ నేతలు వేధిస్తున్నారని, అందువల్లే ఆత్మహత్య చేసుకుంటున్నారని మంగళవారం అదృశ్యమైన జాలకులు గ్రామానికి చెందిన మనీషా అనే యువతి నర్సరావుపేటలో బంధువుల వద్ద మనీషా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
మనిషి నాటకం ఆడినట్లు పిడుగురాల పోలీసులు దర్యాప్తులో తేలింది. సాగర్ కెనాల్ వద్ద కావాలనే చెప్పులు చున్ని వదిలి వెళ్లిన మనిషి బుధవారం నర్సారావుపేటలో ప్రత్యక్షమైంది. మనీషాను టీడీపీ నేతలు వేధించారని, అందువల్లే ఆత్మహత్య చేసుకుందని గురుజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వీడియో రిలీజ్ చేశారు. అయితే మనీషాని నాటకం ఆడిందని పోలీసుల విచారణలో తేలింది. తెలుగుదేశం ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో వచ్చినప్పటి నుంచి దాడులు, అక్రమాలు, హత్యలు తప్పితే ఈ గడిచిన 3 నెలల్లో వేరేదేమైనా చేశారా అనడానికి ఎటువంటి పని లేకుండా పోయింది. ఈరోజు ఎంత దుర్మార్గం అంటే జోలకల్లు గ్రామం, పిడుగురాళ్ల మండలం, గుర్జాల నియోజకవర్గంలో ఒక దళిత మహిళ, ఎస్సీ మహిళ, పాపం వాళ్ళ నాన్న కోటా రేషన్ బియ్యం కోటా చేసుకునేవాడు, 10-15 సంవత్సరాలు. ఆయన చనిపోయిన తర్వాత కూతురికి వచ్చింది. ఆమె కోటా తీసేయటమే కాకుండా వచ్చిన 3 నెలల్లోనే వాళ్ళ కడుపు కొట్టి వాళ్ళకున్న రేషన్ కోటాను తీసేయటమే కాకుండా తెలుగుదేశం నాయకులు 70-80 వేలు కడతావా సస్తావా, లేకపోతే నీ మీద అక్రమ కేసులు పెడతాం, నిన్ను హింసిస్తామని బెదిరించడంతో మరి పాపం ఈరోజో నిన్న రాత్రో ఆత్మహత్య చేసుకుంటామని లెటర్ రాసి కాలువలో దూకిందని ఇందాకే జోలకల్లులోని నాయకులు తెలియజేయడం జరిగింది. ఇంతకన్నా దుర్మార్గం ఈ తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం నాయకులకి మరొకటి ఉండదు. ఆడపడుచుల్ని, మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వాళ్ళని ఈ రోజున అనకదొక్కాలి, వాళ్ళ కడుపు కొట్టాలని ఈరోజు వాళ్ళు చేస్తున్న ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అంతేకాదు తక్షణమే అటువంటి వారి మీద చర్యలు తీసుకోవాలి. మరి ఆమె కొరకు పోలీసులు గాలిస్తున్నారని తెలుస్తుంది. దేవుడి దయ వల్ల ఆ అమ్మాయి బతకాలని ఆశిస్తున్నాం. రేపు ఖచ్చితంగా జోలకల్లు గ్రామానికి నేను, ఇతర వైఎస్ఆర్సీపీ నాయకులు పోతాం. అక్కడ నిజాలు తెలుసుకుంటాం. తదుపరి చర్యలు ఏముంటాయి కూడా మరి త్వరలోనే తెలియజేస్తామని తెలియజేస్తున్నాం. సార్ నమస్తే సార్. ఉంది సార్. సార్ షాలిం నగర్ సార్, అమ్మాయి దగ్గర ఉన్నాను సార్ నేను. అవునవును సార్. సార్ 1 టౌన్ సిఏ గారు కూడా వచ్చారు సార్. సిఏ గారు ఫోన్ బిజీ వస్తుంది సార్. ఆదివాసీ పోరాటాలకు సంఘీభావంగా సెప్టెంబర్ 1న నెల్లూరులో దక్షిణ కోస్తా ప్రాంతీయ సదస్సు నిర్వహిస్తూ ఉన్నట్లు పీడీఎం రాష్ట్ర నాయకులు వై వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరు టౌన్ హాల్లో సెప్టెంబర్ 1న జరగబోయే సదస్సుకి సంబంధించి కరపత్రాన్ని విడుదల చేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు నర్సరావుపేట శివారు అష్ఫాకుల్లా ఖాన్ కాలనీలో కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పీడీఎం రాష్ట్ర నాయకులు వై వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు, జిల్లా కార్యదర్శి జి రామకృష్ణ, పౌర హక్కుల సంఘం జిల్లా సహాయక కార్యదర్శి చికినం చిన్న తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతీయ సదస్సులో టి రమణయ్య, సిద్ధార్థ ధుర, బాలసుబ్రహ్మణ్యం, చిలకా చంద్రశేఖర్, జువ్విగుంట బాబు తదితరులు పాల్గొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, అలాగే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, వివిధ రాష్ట్రాల పాలకులు దేశంలో ఉన్నటువంటి సహజ వనరులను పూర్తిగా కార్పొరేట్లు కట్టబెట్టడం కోసం మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ఆల్రెడీ ప్రైవేటు పరం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ పూర్తిగా ప్రైవేటీకరణ చేశారు. అంతేకాకుండా మిగిలి ఉన్నటువంటి దేశ ప్రజల సంపద అయినటువంటి ఛత్తీస్గఢ్, మధ్య భారతదేశంలోని ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్, అలాగే ఏపీ బార్డర్లో ఉన్నటువంటి అత్యంత విలువైన ఖనిజ సంపదలను పూర్తిగా కార్పొరేట్లకు కట్టబెట్టడానికి కోసం ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆదివాసీలను తుదముట్టించడం కోసం ఆపరేషన్ కగార్ అనే పేరుతో కేంద్ర ప్రభుత్వం ఈరోజు ఆదివాసీల మీద తీవ్రమైన అణిచివేత కొనసాగిస్తుంది. అభినందించిన పాలకవర్గ అధ్యక్షులు కపలవాయి విజయ్ కుమార్, కరెస్పాండెంట్ నాగసరపు సుబ్బరాయ గుప్తా 10వ రాష్ట్ర స్థాయి స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ పోటీలో 3 బంగారు, 2 రజత పతకాలు స్థానిక ఎస్ఎస్ఎన్ కళాశాల విద్యార్థి ఎస్ జగదీష్ సాధించారు. బాపట్ల జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10వ రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లాల సీనియర్ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. నర్సరావుపేటకు ఎస్ఎస్ఎన్ కళాశాల స్విమ్మింగ్ పూల్లో జరగగా జగదీష్ 3 స్వర్ణ పతకాలు, 2 రజత పతకాలు సాధించారు. అంతేకాకుండా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నిర్వహించిన బీఎస్సీ పరీక్షల్లో వి శివాని, ఏ హరిచందన అత్యధిక మార్కులు సాధించినందుకు గాను అభినందించారు. ప్రిన్సిపల్ డాక్టర్ మూబల సుబ్రహ్మణ్య సుధీర్, కళాశాల పాలకవర్గ అధ్యక్షులు కపలవాయి విజయ్ కుమార్, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ నాగసరపు సుబ్బరాయ గుప్తా, ఉపాధ్యక్షులు పెనుగొండ వెంకటేశ్వరరావు విద్యార్థులు అభినందన తెలిపారు. సంవత్సరంలో కూడా ఈ విద్యార్థి ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీలో 15th ప్లేస్, చెన్నై ఎస్ఆర్ఎం యూనివర్సిటీ సౌత్ జోన్ నేషన్స్లో ప్రాక్టీస్లో 2nd ప్లేస్, అదే రకంగా బెంగళూరు రాష్ట్ర స్థాయిలో 5 బంగారు పథకాలు, 3 రజతాలు, 2 కాంస్య పథకాలు సాధించడం,
నిజంగా మా కళాశాల విద్యార్థిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. 2024 మరి మార్చి మన నాగార్జున ఇన్స్టిట్యూట్లో నిర్వహించిన డిగ్రీ బీఎస్సీ 4th సెమిస్టర్ల ఫలితాల్లో మా స్టూడెంట్స్ అత్యధిక మార్కులు సాధించారు. కుమారి వి శివాని 1000కి 940, అట్లాగే కుమారి ఏ హరిచందన 1000కి 939. మరి ఇద్దరు కూడా మంచి మార్కులు సంపాదించారు. ఇద్దరు ఒక మార్కుతో టౌన్ పోస్ట్ రావడం కూడా వీళ్ళిద్దరిని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మరి మిగతా విద్యార్థులు కూడా వీరిని ఆదర్శించుకొని మంచి మార్కులు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకొని సెప్టెంబర్ 2వ తేదీన శిబిరం గురుజాల్లో ఏర్పాటు చేశారు. అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 2వ తేదీ గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు మరియు జనసేన పార్టీ అధ్యక్షుల వారైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గురజాల పట్టణంలోని రంగా సెంటర్ నందు మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, అభిమానులు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని అందరికీ ఆహ్వానం అందిస్తున్నాం వినయపూర్వకంగా. ఇట్లు గురజాల కాపు యువసేన రంగా సెంటర్. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల సంక్షేమ వసతి గృహాల్లో సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద బుధవారం ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి నాజర్ మాట్లాడారు. హాస్టల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి, విద్యార్థులకు ట్రంకు పెట్టెలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేరు వి జాన్సన్ బాబు, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. ఈ నెల 27, 28, 29 తారీఖుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపడతా ఉన్నాం. అందులో భాగంగానే గుంటూరు నగరంలో ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయం ముందు ఈ దీక్ష నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ హాస్టల్స్, అదేవిధంగా కస్తూర్బా మోడల్ స్కూల్స్, గురుకులాలకు సంబంధించి విద్యార్థులు సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఎందుకంటే విద్యార్థులకు గత 7 సంవత్సరాలుగా ట్రంకు పెట్లు, దుప్పట్లు, గ్లాసులు, ప్లేట్లు, డోమ్కార్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. అదేవిధంగా కనీసం మంచినీరు కూడా తాగడానికి లేనటువంటి పరిస్థితి హాస్టల్ ఉన్నాయి. అందుకనే మంచినీటి వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి, సరిపడే మరుగుదొడ్లు, టాయిలెట్స్ నిర్మించాలి. మరి శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి భవనాలు ఈ రాష్ట్రంలో చాలా హాస్టల్స్ అన్ని కూడా శిథిలా వ్యవస్థలోకి వెళ్ళిపోయాయి. పెచ్చులు ఊడిపోయి విద్యార్థులు తలలకు గాయాలై ఆసుపత్రికి పోయే పరిస్థితి ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. అందుకనే శిథిలా వ్యవస్థలో ఉన్నటువంటి భవనాలను మరమ్మతులు చేయించి నూతన భవనాలను నిర్మించాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 27, 28, 29 తారీఖున రిలే దీక్షలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గుంటూరు జిల్లాలో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ఏఐఎస్ఎఫ్ జిల్లా సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఈ గుంటూరు నగరంలో, జిల్లాలో ఏ సంక్షేమ ఆశిస్సులు వెళ్ళినా కూడా ఏఐఎస్ఎఫ్ నాయకత్వానికి సమస్యలతో స్వాగతం పలుకుతూ ఉన్నాయి. ఈరోజు విద్యార్థులకు ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి, మిమ్మల్ని బాగా చూసుకుంటాం, కంట్రోపర్లో చూసుకుంటామని చెప్పని. కానీ ఒక్కసారి ఈ జిల్లా అధికారులు, ఈ జిల్లా డీడీ కానివ్వండి, వెల్ఫేర్ అధికారులు కానివ్వండి, ఒక్కసారి ఏఐఎస్ఎఫ్ నాయక సమక్షంలో కానీ లేదా మీరు కానీ హాస్టల్స్కి వెళ్ళి చూడండి అక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయో. విద్యార్థులు రాత్రి పూట దోమల సంగీత రాగాల మధ్య ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గ విద్యార్థులు నిద్రిస్తూ ఉన్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలంలో కొన్ని రోజులుగా డెంగ్యూ, మలేరియా లాంటి విష జ్వరాలు ప్రబలుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. అకాల వర్షాల కారణంగా వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల కలుషిత నీరు చేరి వ్యాధులు వ్యాప్తి చెందుతున్నాయని తెలిపారు. నేను ఇప్పుడు మీకు కొన్ని సూచనలు, సలహాలు ఇవ్వదలిసాను. ఇప్పుడున్న సీజన్కి వర్షాకాలం వచ్చి తగ్గిన తర్వాత, వర్షాలు పడటం ఆగిన తర్వాత కొన్ని వ్యాధులు బాగా పెరుగుతాయి, ఎస్పెషల్లీ జ్వరాలు. ఈ జ్వరాలకు సంబంధించి విష జ్వరాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వీటన్నిటిని మనం విష జ్వరాలు అంటున్నాం. కొన్ని వైరల్ ఫీవర్స్, ఎస్పెషల్లీ డెంగ్యూ కేసులు బాగా నమోదవుతాయి. వీటికి మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి? డయేరియా ఇలాంటివి కూడా చూస్తున్నాం. సో వీటికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే కాచి చల్లార్చిన నీళ్లు తాగడం, డయేరియా రాకుండా ఉండడానికి. బయట ఫుడ్ని అవాయిడ్ చేయాలి సాధ్యమైనంత వరకు. ఇంట్లో శుభ్రంగా వండుకోవాలి. నెక్స్ట్ డెంగ్యూ ఫీవర్స్, మలేరియా ఇలాంటివి అవాయిడ్ చేయడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే దోమలు పుట్టకుండా చూసుకోవాలి. సో ఇంట్లో మనం మస్కిటో మెడిసిన్ కానీ, కాయిల్స్ కానీ ఇలాంటివి వాడుకుంటూ ఉండాలి. మనకి నిలవ నీళ్ళు లేకుండా చూసుకోవాలి.
మూతలు పెట్టుకోవాలి. అన్ని బిందెలు కానీ వాటర్ సోర్సెస్ ఏవి ఉంటే వాటిని క్లోజ్డ్గా ఉంచుకోవాలి. సో దట్ మస్కిటో వాటి మీద మల్టిప్లై అవ్వకుండా ఉంటుంది. దానివల్ల దోమల శాతం తగ్గి జబ్బులు తగ్గే అవకాశం ఉంటుంది. అండ్ కాచి చల్లార్చి నీళ్ళు తాగటం, ఉడకబెట్టిన అన్నం తినటం, పచ్చివి లేకపోతే రోడ్డు మీద దొరికేవి డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఇలాంటివన్నీ అవాయిడ్ చేసుకుంటూ ఉండాలి. జ్వరం వచ్చినప్పుడు 2 రోజులకి మించి ఎక్కువ సమయం వృధా చేయకూడదు. వెంటనే మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్స్కి వెళ్ళి డాక్టర్ సూచనలు సలహాలు తీసుకోవాలి. 3 రోజులు దాటిన వెంటనే జ్వరానికి బ్లడ్ టెస్టులు అవి చేయించుకోవాలి. మన హాస్పిటల్లో అన్ని అవైలబుల్గానే ఉన్నాయి, అన్ని టెస్టులు అవైలబుల్గానే ఉన్నాయి. మలేరియాకి, డెంగ్యూకి, టైఫాయిడ్కి, ప్లేట్లెట్లకి, వీటన్నిటికి. సో వచ్చి డాక్టర్ సలహా తీసుకొని టెస్టులు చేయించుకొని సకాలంలో వైద్యం చేయించుకోగలరని సూచిస్తున్నాము. అండ్ ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా మనకి అంబులెన్స్ సర్వీసెస్ ఉంటాయి. వెంటనే హైయర్ సెంటర్స్కి మన పరిధి దాటినప్పుడు రిఫరల్ కూడా వెంటనే ఉంటుంది. నమస్తే. పల్నాడు జిల్లాలో నకిలీ దివ్యాంగుల సర్టిఫికెట్ల కలకలం. విచారణకు ఆదేశించిన కలెక్టర్ అరుణ్ బాబు ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా దొంగ సర్టిఫికెట్లతో దరఖాస్తు చేసుకుని దివ్యాంగులు పెన్షన్ పొందుతున్నారన్న ఆరోపణపై కలెక్టర్ అరుణ్ బాబు విచారణకు ఆదేశించడంతో సమస్య వెలుగు చూసింది. పల్నాడు జిల్లా వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో కొన్ని వేల మందికి సంబంధించిన సర్టిఫికెట్లను రీవెరిఫికేషన్ చేయాలని సంబంధిత సిబ్బందికి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో పల్నాడు జిల్లాలో అనర్హత కలిగిన వికలాంగులు నకిలీ సర్టిఫికెట్లపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి వాటిని జారీ చేసిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని పల్నాడు కలెక్టర్ గుంటూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సూపరింటెండెంట్ లేఖ రాశారు. షావల్యాపురం, వెనుకొండ, బొల్లాపల్లి, నూజెండ్ల, నర్సరావుపేట, ముప్పాళ్ల మండలాల్లో నకిలీ సర్టిఫికెట్లు ఎక్కువ సంఖ్యలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. నకిలీ సర్టిఫికెట్లతో దివ్యాంగుల పెన్షన్ పొందుతున్నట్లు అధికారులు విచారణ సమయంలో గుర్తించినట్లు సమాచారం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాకీ న్యూస్.